hello, welcome to Devi Diploma Max. So last video lo manam integral of the type integral f of g of x into g dash of x dx loni 7 problems discuss cheskundam. So దాని కంటిన్యూషన్ లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక ప్రాబ్లం మిగిలిపోయిందని. సో ఇది కూడా కొంచెం చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు చాలామంది. సో దానికోసం అని చెప్పడం. సో పుట్ log x ఈక్వల్స్ టు t. సో differentiating on both sides. So derivative of log x ante 1 by x equals to dt by dx. So x terms oka daggara, t terms oka daggara raskundam manam. So from given given 1 by log x whole square into dx by x రాయచ్చా లేదా చూడండి అమ్మా, రాయచ్చు కదా, ఎందుకంటే dx బై dt వాల్యూ t ఉంది, log x వాల్యూ t ఉంది కాబట్టి. సో 1 బై టీ స్క్వేర్, దీని వాల్యూ dt. సో ఇది పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, టీ స్క్వేర్ కాస్త పైకి వెళ్తే t పవర్ -2 అవుతుంది. మేము అలా ఉంచవచ్చు కదా, పైకి ఫార్ములాస్ లేదు కదమ్మా కదా. 1 బై టీకి ఫార్ములా ఉంది, బట్ 1 బై టీ స్క్వేర్కి మన దగ్గర ఫార్ములా లేదు కదా. సో అప్పుడు పైకి తీసుకెళ్తే ఫార్ములా ఉంది x పవర్ ఆఫ్ n. సో x పవర్ ఆఫ్ n అంటే x పవర్ ఆఫ్ n plus 1 by here n value -2, n plus 1 by n plus 1 plus c. So t power of -1 by -1 plus c. So -1 by t plus c. యాక్చువల్గా t అంటే ఏంటి, t అంటే log x అంతే కదమ్మా. యాక్చువల్గా టీ అంటే ఏంటి, యాక్చువల్గా లాగ్ ఎక్స్. ఒకసారి చెప్తాను మళ్ళీ వినండి. సో ఫస్ట్ లాగ్ ఎక్స్ని టీ అనుకుంటున్నాము మ్యామ్, అదే ఎందుకు అంటే దాన్ని స్క్వేర్ ఇచ్చారనమాట, అది ఒక ఫంక్షన్లా. సో లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1/x వస్తుంది. సో రెండు కూడా కంపేర్ చేయాలి. మనం ఏదైతే టీ అని తీసుకున్నామో దాని యొక్క డెరివేటివ్ ఆ క్వశ్చన్లో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ టర్మ్ని మాత్రమే మనం టీ అని తీసుకోవాలి. ఓకేనా, చూడండి, లాగ్స్ని టీ అని తీసుకున్న తర్వాత డిఫరెన్షియేట్ చేసాం, తర్వాత ఎక్స్ టర్మ్ సపరేట్గా టీ టర్మ్ సపరేట్గా రాసాము. ఆ తర్వాత ఏంటి, సో దీని ప్లేస్లోని టీ రాసాము, దీని ప్లేస్లో డిటి, డిటి, దీని ప్లేస్లో టీ. సో రెండు కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మన దగ్గర 1 బై టీ స్క్వేర్కి ఫార్ములా లేదు, 1 బై టీకి మాత్రమే ఉంది. సో పైకి తీసుకెళ్తే ఎక్స్ పవర్ ఆఫ్ n ఫార్ములాలో ఉంది. హియర్ n వాల్యూ -2, ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. సో -1. సో ఇది నెగిటివ్ కదా, మళ్ళీ కింద తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది. ఓకేనా, ఇంతే. సో నెక్స్ట్ ఎస్ఏ ప్రాబ్లం. ఓకేనా, ఇది ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది చాలా చాలా ఈజీ. ఇందులో 4 టైప్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ అడగకపోయినా నేను ఒక ప్రాబ్లం చెప్తాను. ఈ 4 మెథడ్స్ నుంచి మీకు 4 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా, ఈ 4 మెథడ్స్ నుంచి 4 ప్రాబ్లమ్స్ చెప్తాను మీకు. సో చూడండి, సో ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, ఇంటిగ్రల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ ఆఫ్ mx కాస్ పవర్ ఆఫ్ nx dx. చూడండి అమ్మా, సైన్ పవర్ ఆఫ్ mx కాస్ పవర్ ఆఫ్ nx. ఫస్ట్ సైన్ రావాలి, సైన్ యొక్క పవర్ mi ఉండాలి, కాస్ యొక్క పవర్ n. వాడు కాస్ సైన్ అని అడిగినా కూడా మీరు సైన్ కాస్లోనే రాయాలి. అలా అయితేనే ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేయగలం, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా, వాడు కాస్ సైన్ అడిగినా కూడా మీరు ఫస్ట్ సైనే రాయాలి, తర్వాత కాస్ రాయాలి. సైన్ పవర్ m, కాస్ పవర్ n అలా అడగడు ఇన్ కేస్ అడిగితే. ఓకేనా స్టూడెంట్స్, సో దీన్ని బేస్ చేసుకునే ప్రాబ్లం అంతా ఉంటుంది. సో ఫస్ట్ ఇలా అడుగుతాడు అనమాట. సో m అనేది ఈవెన్ నెంబర్, ఈవెన్ అంటే డివిజిబుల్ బై 2, ఆడ్ నెంబర్ అంటే నాట్ డివిజిబుల్ బై 2. ఓకేనా, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, డివిజిబుల్ బై 2, ఆడ్ నెంబర్ అంటే నాట్ డివిజిబుల్ బై 2. అంటే 2 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ 3, 5, 2 టేబుల్లో లేనివి 2, 5, 7, 9, 11, 13, 17, 19, 21, 23, దీస్ ఆర్ ఆల్ ఆడ్ నెంబర్స్. సో అలాంటి నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాం. ఈవెన్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో 2, 4, 3, 6, 8, 10, 12, దీస్ ఆర్ ఆల్ ఈవెన్ నెంబర్స్. సో ఫస్ట్ కేస్ చూడండి, ఇఫ్ m ఈజ్ ఈవెన్ n ఈజ్ ఆడ్. m అనేది ఈవెన్, m అనేది ఏంటి, దేని యొక్క పవర్, దేని యొక్కది, సైన్ యొక్క పవర్, అంటే సైన్ టీ అనుకోవాలి. ఒకసారి వినండి, మళ్ళీ చెప్తాను. సో క్వశ్చన్లోని సైన్ పవర్ సమ్ వాల్యూ ఇస్తాడు, కాస్ పవర్ సమ్ వాల్యూ ఇస్తాడు. ఇన్ కేస్ సైన్ అనేది ఈవెన్, ఇది ఈవెన్ అయితే దీన్ని టీ అనుకోవాలి. లేదు ఇది ఈవెన్ కాదు, ఇది ఆడ్ నెంబర్ అయితే, ఇది ఈవెన్ ఇస్తాడు అంటున్నారా.
మనం పవర్ని బట్టి చూడాలి. అందుకని ఫస్ట్ ఆర్డర్‌లో రాయాలి. ఫస్ట్ సైన్, కాస్ ఆర్డర్‌లో రాసి, సైన్ యొక్క పవర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే సైన్ ఎక్స్‌ని టీ అనుకోవాలి. సైన్ యొక్క పవర్ ఈవెన్ అయితే సైన్ ఎక్స్‌ని టీ అనుకోవాలి. లేదు సైన్ యొక్క పవర్ ఆడ్ ఉంది. ఓకే. సైన్ యొక్క పవర్ ఆడ్ ఉంటేనే మనం కాస్‌కెళ్ళాలి. అర్థమవుతుందా? సైన్ యొక్క పవర్ అనేది ఈవెన్ అయితే సైన్ ఎక్స్‌ని టీ అనుకొని ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేయాలి. లేదు సైన్ యొక్క పవర్ అనేది అంటే వాల్యూ 3 ఉందనుకోండి. 3 అంటే ఏంటి? ఆడ్ నెంబర్ మీకు తెలుసు. సో అప్పుడు ఏంటి? కాస్ పవర్‌గా చూడాలి. ఇంకా వేరే ఛాన్స్ లేదు కదా! సో అప్పుడు కాస్ యొక్క పవర్ అనేది ఈవెన్ నెంబర్ అనుకోండి. అంటే కాస్ ఎక్స్‌ని టీ అనుకోవాలి. ఫస్ట్ 2 కేసెస్ అవేనమ్మా. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. సో సైన్ యొక్క పవర్ ఈవెన్ అయితే సైన్ ఎక్స్‌ని టీ అనుకోవాలి. లేదు కాస్ యొక్క పవర్ ఈవెన్ అయితే కాస్ ఎక్స్‌ని టీ అనుకోవాలి. ఈ ఫస్ట్ 2 కేసెస్ అవే. ఓకేనా. నెక్స్ట్ 2 కూడా ఆడ్ నెంబర్స్. సో ఎన్ రెండు ఆడ్ నెంబర్స్ అంటే దీని వాల్యూ 3, దీని వాల్యూ 5 ఆర్ఎల్స్ దీని వాల్యూ 5, దీని వాల్యూ 7 ఉందనుకోండి. లేదు దీని వాల్యూ 7, దీని వాల్యూ 5. రెండు కూడా ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? నాట్ డివిజిబుల్ బై 2. సో అప్పుడు ఏం చేయాలి? ఏదైతే హయ్యెస్ట్ పవర్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 5 ఇచ్చారనుకోండి. సో 5 అనేది హయ్యెస్ట్ నెంబర్. సో అప్పుడు దీన్ని టీ అనుకోవాలి. అర్థమవుతుందా? సో అనే రెండు ఆడ్ నెంబర్స్ అయితే ఇందులో హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని టీ అనుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? రెండు ఈవెన్ అంటే ఏంటి? సైన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ సైన్ పవర్ 4 ఇంటూ కాస్ పవర్ 4. యాక్చువల్గా ఇది అడగడు. సో ఫోర్త్ వన్ అడగడు. సో వాడు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. నేను 2 కూడా చెప్తాను. సో ఈ 4 మెథడ్స్ కూడా చెప్తాను. ఇది ఎస్సేకి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. మీకు ఒక ప్రాబ్లం చెప్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలోని ఈ 4 కేసెస్ కూడా మనం యూజ్ చేసుకొని 4 ప్రాబ్లమ్స్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.